రైట్ ఇక ఫార్ములా ఈ కారేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను 4 గంటలుగా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. అక్కడ ఆఫీస్ బయట కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనకి అవైలబుల్ గా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో కేటీఆర్ విచారణ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో రొటీన్ గానే ఇప్పుడు జనరల్ గా సుమోటో ఈడీ ఎక్కడైనా సరే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఏదైనా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు అంటే మార్పులు జరిగితే అది బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అయిందా, వైట్ మనీ ఉందా, ఎక్కడ తప్పు జరిగిందా అని సుమోటోగానే అన్ని రాష్ట్రాలు కూడా ఈడీ తీసుకుంటుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఏసీబీ కేసు 57 కోట్లైనా ఇంకెంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడీ సమ్మన్ చేసింది కేటీఆర్ కి. ఈడీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఆయన ప్రశ్నలకు అన్ని దాంట్లో మంచిగా ఉండి ప్రశ్నలు డబ్బులు ఎటువంటి లావాదేవీలు లేవు, ప్రాథమిక ఆధారాలు లేవు అని కూడా వదిలిపెడుతుంది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మరింత లోతుగా విశ్లేషణ చేస్తుంది. దాన్ని బట్టి ఈడీ నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఈడీ ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో అయినా సుమ్మటగా తీస్తుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం అది. కాబట్టి దాన్ని పెద్దగా ఈ ఏసీబీ చేసినా ఈడీ చేసినా అది ఒకటే. ఏసీబీ ఏమో అవినీతి జరిగిందా చూస్తుంది, ఈడీ అయితే ఆ పోయిన డబ్బు ఎక్కడ కన్వర్ట్ అయిందన్న, వైట్ మనీ బ్లాక్ కన్వర్ట్ అయిందా, ఇంకేమైనా చేతులు మారినాయా, డబ్బులు చేతులు మారినాయా, అదొకటి ఆలోచిస్తారు. దానికోసమే ఇంటరాగేషన్ అంతా కూడా ఎందుకు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ పోయింది, వాళ్ళ యొక్క అకౌంట్స్ ఏమైనా దొరికితే ఆ అకౌంట్ కూడా చూస్తారు, ఎత్తుకుతారు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.